యేసు ప్రభు ఉన్నారనేసి ఆయన కార్యాలు చూసి అనేకులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ చివరికి వచ్చినప్పుడు ఏమైంది? చివరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన నుంచి వెళ్ళిపోయినారు. అయితే ఆయన శిష్యులు, నిజమైన శిష్యులు, వారు విశ్వాసం సన్నగినప్పటికీ దేవర్ లిటిల్ ఇన్ ఫెయిత్. అది తర్వాత ఏమైంది? ఏం చూస్తున్నాం మనం? నువ్వు దేవుని కుమారుడు. పేతురు ఏమన్నాడు? 6:67 ఏమన్నాడు పేతురు? ప్రభువా నీవే నిత్య చదవండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సియోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవు నిత్య జీవం మాటలు గలవాడువు. నీవు లార్డ్ whom shall we go? You have the words of eternal life. నిత్య జీవపు మాటలు గలవాడు కదా. వారి ఫెయిత్ ఏమైంది? ఇట్ స్టార్టెడ్ స్టడీగా ఇంక్రీజ్ అయినదిగా ఉంది కదా. అదేవిధంగా మనము నిజమైన శిష్యుల వల్లే ఉండాలి కదా. మన ఇప్పుడు ఎట్లా ఉన్నప్పటికీ రేపటికి వచ్చేసరికి ఇట్ షుడ్ ఇంక్రీజ్ కదా. మీరు ప్రోగ్రెస్ పైకి వెళ్ళేదిగా ఉండాలి. అంతేగాని మనము మన యొక్క విశ్వాసంలో తగ్గకూడదు, కింద పడకూడదు కదా. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆశ. అందుకే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? తన వాక్యాన్ని ఇచ్చినాడు, మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు, మనల్ని రక్షించినాడు, ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి నమ్మకస్తులుగా ఉన్నట్లయితే అది మనకు దీవెనకరము, దేవునికి మహిమకరంగా ఉంటుంది. సో అది మనము 6th చాప్టర్లో మనం చూస్తాం. 7th చాప్టర్లో మనం చూసినప్పుడు ఏముంటుంది? 7th చాప్టర్ verse 1లో, అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకనందున యేసు యూదయలో సంచరించనల్లక గలిలీలో సంచరించుచుండెను. రైట్. సో ఏమైంది? 5th చాప్టర్లో ఆయన ఎక్కడున్నాడు? యెరూషలేంలో ఉన్నాడు కదా. యెరూషలేంలో మేబీ అది పాస్ ఓవర్, పస్కా పండగ ఆ సమయంలో ఉన్నాడు ఆయన. అది పూల్, రైట్, ఆ షీప్ గేట్ దగ్గర చూసినాం. ఆయనను స్వస్థపరిచినప్పుడు అనేకులు యూదులు కూడా ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన దేవుని కుమారుడని ఆయన చెప్తూ వచ్చాడు కదా. వాక్యం ద్వారా సాక్ష్యం ఇవ్వబడింది. దేవుని యొక్క దేవుడు తండ్రి అని దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ సాక్ష్యం ఇచ్చినాడు. చెప్పండి. యూదులు ఆయనను చంపను అంటే ఎప్పుడు చూడు యూదులు అంటున్నారు కదా. అక్కడ ఉన్నోళ్ళందరూ యూదులే కదా. మరి అందరూ కాదు కదా. అంటే జనరల్, రైట్, ఆల్ ఇండియన్స్ అని అంటాం, రైట్. ఆల్ ఇండియన్స్ ఆర్ హిందూస్ అంటే అందులో నాన్ ఇండియన్స్ కూడా ఉంటారు కదా. ఆల్ ఇండియన్స్ ఆర్ హైలీ క్వాలిఫైడ్, రైట్. ఇక్కడ ఏమంటారు జనరల్గా అంటే దేర్ ఆర్ ఎగ్జాంపుల్ కాదు తీసుకుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అంటే మెజారిటీ అంటే యూదులు ఉన్నారు. ఇట్స్ యెరూషలేంలో ఇట్స్ అ మెట్రోపాలిటన్ సిటీ, రైట్. మెట్రోపాలిటన్. సో రోమన్స్ ఆర్ రూలింగ్, రైట్. ఆ టైంలో గ్రీక్ దేశస్తులు ఉన్నారు, రోమన్స్ కూడా ఉన్నారన్నమాట. అందుకే హెలెనిజం, రైట్, హెలెనిస్టిక్ అంటే గ్రీక్ కల్చర్ ఎక్కువగా వాడుకలో ఉండేది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫారిసీస్, సాదుసీస్, రైట్, 2 తెగలు. సాదుసీస్ ఎక్కువ కూడా వాళ్ళు దే ఆర్ మోర్ ఇంటూ గ్రీక్ కల్చర్, వేరస్ ఫారిసీస్ దే ఆర్ మోర్ ఇంటూ జూయిష్ ఆర్ హీబ్రూ కల్చర్, రైట్. సో అట్లా ఉన్నారు. బట్ సో మెజారిటీ ఏంటంటే మెజారిటీ ఆర్ జ్యూస్, యూదులు. బట్ దెర్ ఆర్ అన్యులు కూడా ఉన్నారు, రైట్. అందులో చాలామంది దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు, దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు, రైట్. సో అట్లా. సో అంటే మెజారిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి బికాజ్ ఇట్స్ వాళ్ళని అందుకే యూదులు అని అన్నారు. అంటే యేసు ప్రభు ఎక్కువ కూడా యూదుల మధ్యనే పరిచయం చేసినాడు, రైట్. దట్ ఈస్ హీస్ కాలింగ్. ఐ మీన్ దట్స్ ద రీజన్ హీ కేమ్, రైట్. ఎందుకంటే అన్యులు వాళ్ళంతా కూడా పాపంతో నిండేవారు. వీళ్ళు కూడా పాపం అంటే దే ఆర్ ఆల్సో సిన్నర్స్, పాపులే. కానీ బికాజ్ ఆఫ్ ద లా, బికాజ్ ఆఫ్ ద సాక్రిఫిషియల్ సిస్టమ్, రైట్, గాడ్ గేవ్ వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి వాడి ద్వారా ఏమవుతున్నారంటే వాళ్ళ పాపాలు కప్పబడుతున్నాయి. సో అట్లీస్ట్ దే హ్యావ్ సమ్ రిలేషన్షిప్ విత్ గాడ్, రైట్. అందుకే మనము యోహాను సువార్త రోమన్స్ మనం చదువుతా ఉన్నాం కదా. రోమన్స్ చాప్టర్ 3లో ఏముంటుంది? యూదులు వాళ్ళ గొప్పతనాన్ని ఇక్కడ రాయబడింది కదా. వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, రైట్. వాళ్ళకి సున్నతి ఇవ్వబడింది. అంతేకాకుండా 11th చాప్టర్లో కూడా మనము చూస్తామన్నమాట యూదులు గొప్పవాళ్ళని. అంటే గాడ్ వాజ్ క్లోజ్ టు దెమ్. పాత నిబంధనలు ఏమంటుంది? వారు నా సొత్తైన జనం కదా, వారు నా ప్రజలు, రైట్. దోస్ ఆర్ కాల్డ్ వన్స్, అది ఓల్డ్ టెస్ట్మెంట్లో. సో వారి దగ్గరికి యేసుప్రభు వచ్చినాడు. అంటే వారు పరిశుద్ధులా కాదు కదా, కాకపోతే వారి ద్వారా
వారిని దీవించి ఇతరులతో వారి ద్వారా ఇతరులను దీవించాలని యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు. సో అందుకే మనం ఏం చూస్తున్నాం, మనము యూదులు అని వాళ్ళని సంబోధించడం ఎక్కువ చూస్తున్నాం. యూదులే మనకి సమారిటన్స్ కూడా ఉన్నారు, రైట్? చాలామంది సమారిటన్స్. యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన ఏదైనా పారబుల్ చెప్పాలంటే ఆల్వేస్ హీ విల్ పుట్ డౌన్ జూస్ అండ్ లిఫ్ట్ ఇట్ అప్ సమారిటన్స్, రైట్? లైక్ సమారిటన్స్, సుంకరి, సుంకరి, he can be a Jew also, right? Matthew is a tax collector, he's also Jew, but Samaritans are half Jew and half non-Jews. సో అట్లా వాళ్ళ గురించి వచ్చినాడు, కాకపోతే వాళ్ళని నమ్మలేదు కాబట్టి ఎక్కువగా వారితో సంపాదిస్తూ వారితో మాట్లాడుతూ ఆయన అనమాట. అందుకే యూదుల మధ్య ఆయన పరిచయం చేస్తున్నాడు. అటు తర్వాత యూదులు ఆయనను వెదకనందున యేసు యూదులలో సంచరించనక గలితీల్లో వచ్చి, అంటే ఆ టైంలో 5th చాప్టర్లో మనం చూసినాం కదా. సో వెన్ హీ సెడ్ దట్ హీఈస్ ఈక్వల్ టు ఫాదర్ కదా, తండ్రికి సమానంగా ఉన్నాడు, వాక్యం సాక్ష్యం ఇచ్చింది, ఆయన చేసిన సూచన క్రియలు అని సాక్ష్యం ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, యూదులు ఆయన నమ్మలేదు. యూదులలో ఎవరున్నారు? పరిసయ్యులు ఉన్నారు, రైట్? దోస్ ఆర్ వెరీ క్లోజ్ టు ద లా, దే ఆర్ ఫాలోయింగ్ లా, రైట్? వాళ్ళు దేవుని వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా వాళ్ళు పరీక్షించి ఆ విధంగా జీవించేవారు. సో అటువంటి వారు ఏం చేస్తున్నారు, ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు వారికి నచ్చలేదు కదా, వారికి నచ్చలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అది సబాతు దినాన్న ఆయనని స్వస్థపరిచినారని వారికి కోపం ఉంది, రైట్? అండ్ ఆల్సో బికాజ్ ఈ మేడ్ ఈక్వల్ విత్ తండ్రితో సమానంగా ఉన్నాడని చెప్తున్నాడని వారి కోపంగా ఉండి వాళ్ళు 5:37, 36లో అప్పుడే ఏముంటుంది, ఆయన చంపాలని ఉద్దేశించినారు కదా. సో యేసు ప్రభుకి తెలిసేది ఆయన చంపాలని ఉద్దేశించినారని. అయితే అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు, ఆయన గలిలీకి వెళ్ళినాడు కదా. కానాను లాస్ట్ వీక్ చూసినాం, ఆయన ఎక్కడ చేసినాడు, 5 చేపలు 5 రొట్టెలు 2 చేపలు, ఆయన కానాన్, రైట్? ఆన్ ద లేక్ టిబేరియస్ దగ్గర ఆయన ఆ కార్యం జరిగించినాడు. అది టాప్ మోస్ట్ నార్త్. అక్కడి నుంచి మళ్ళీ కపెర్నహూముకి వచ్చినాడు కదా, అవన్నీ మనం చూసినాం. సో అక్కడే ఉన్నాడు ఇంకా ఆయన, రైట్? సో 7వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి మధ్యలో దెర్ ఈస్ సమ్ స్పేస్, సమ్ టైం, కొంచెం మధ్యలో అది రాయబడలేదు కదా. మనం ఏం చూస్తున్నాం, యోహాను సువార్త ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం ఏముంటుంది, యేసు ఇంకా ఎన్నో గొప్ప సూచన క్రియలు చేసినారు, ఎన్నో గొప్ప కార్యాలు రాసినారు. అయితే అవన్నీ రాస్తే ఏమవుతుందంట, ఈ లోకంలో ఉన్నటువంటి పుస్తకాలు కూడా సరిపోవు కదా. సో అందుకే అన్నీ కూడా రాయబడలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే యోహానుకి రాయమని చెప్పినాడో ఆ విషయాలే ఇక్కడ మనము చూస్తున్నాం అనమాట. సో దెర్ ఈస్ అ గ్యాప్, రైట్? 6th చాప్టర్కి 7th చాప్టర్కి మధ్యలో కొంచెం గ్యాప్ మనం చూస్తున్నాం, రైట్? ఆయన వెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా ఆయన గలీలీలోనే ఉన్నాడు. ఆయన మనం చూస్తున్నాం కదా, మనము చాలామంది గలిలీ నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఎక్కడికి యెరూషలేంకి వస్తున్నారు 6th చాప్టర్లో. ఎందుకంటే పండగ సమీపిస్తుంది కదా. అక్కడ ఏం పండుగ, అది ఫీస్ట్ ఆఫ్ బూత్స్, రైట్? ఆ పండగ వస్తుంది కాబట్టి ద పీపుల్ స్టార్టెడ్ కమింగ్ టు జెరూసలేం. ఫస్ట్ వర్స్కి వెళ్దాం, తర్వాత మళ్ళీ సెకండ్కి వద్దాం. హీ వుడ్ నాట్ గో అబౌట్ జూడియా బికాస్ ద జూస్ వర్ సీకింగ్ టు కిల్ హిమ్. సో 5th చాప్టర్లో యూదులు చంపడానికి చేసినారు. 6th చాప్టర్లో కూడా చాలామంది ఆయనకి అగేనిస్ట్గా ఉన్నారు, ఆయన నుంచి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నారన్నమాట. సో హీ టుక్ సమ్ టైమ్, హీ వాజ్ దేర్ ఇన్ గలిలీ, ఆ ప్రాంతంలో ఉన్నారన్నమాట. అయితే నౌ జ్యూస్ ఫెస్టివల్ ఆఫ్ బూత్స్ వాజ్ అట్ హ్యాండ్, రైట్? ఈ పర్ణశాల పండుగ సమీపించినాడు. యూదులకి దేవుడు 7 పండుగలు ఇచ్చినాడు. పాత నిబంధనలో చూసినప్పుడు ఆయన ఏమన్నాడంటే 7 festivals దట్ యూ నీడ్ టు డూ ఇట్, రైట్? ఈచ్ ఫెస్టివల్ షో సంథింగ్, దేవుని యొక్క సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశం, అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించేదిగా ఉందన్నమాట. సో అందులో 3 festivals దట్ వాళ్ళు ఏం చేయాలంటే యెరూషలేంకి వచ్చి వాళ్ళు అక్కడ ఆచరించాలి. సో ఒకటి ఏంటంటే ఫస్ట్ పస్కా పండుగ, రైట్? పాస్ ఓవర్. సో వాళ్ళు కంపల్సరీ యెరూషలేంకి వచ్చి దే నీడ్ టు ఆఫర్ ఏ సాక్రిఫైస్. సెకండ్ వచ్చేసి ఇట్స్ అ ఫీస్ట్ ఆఫ్ పెంటికోస్ట్ పండుగ. పెంటికోస్ట్ పండుగ అప్పుడు కూడా యూదులు యెరూషలేంకి రావాలి. అందుకే యేసు ప్రభు సిలువ వేసినప్పుడు అది ఎప్పుడు పస్కా పండుగ సమయం కదా. అందుకే చాలామంది ఉన్నారు అక్కడ, చాలామంది వచ్చి ఉన్నారన్నమాట. అంతేకాకుండా పెంటికోస్ట్ సమయంలో కూడా ఏమైంది, చాలామంది ఇతర దేశాల నుంచి యూదులంతా కూడా వచ్చి యెరూషలేంలో దేవుని ఆరాధించడానికి వచ్చినారు. ఇంకోటి ఏంటంటే ఇంకో పండుగ, ఈ ఫెస్టివల్ ఆఫ్ బూత్, రైట్? ఈ పర్ణశాల పండుగ. ఈ పండుగ కూడా దేవుడు ఏమన్నాడంటే మీరు వచ్చి ఈ యొక్క యెరూషలేంలో ఈ పండుగని మీరు ఆచరించాలి, ఎక్కడున్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆచరించాలని చెప్పినారు అనమాట. సో ఈ 3 festivals
కంపల్సరీ. ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్స్ ఉంది. అవును అవును. ఇంకేదో రెండు ఒకటి కదండి ఇది. గుడారాల పండుగ గుడార పండుగ కన్నా యా రెండు ఒకటి రెండు రైట్. సో అది ఇప్పుడు నువ్వు చెప్పేది గుడారాల పండుగను ఇందాక పర్ణశాల పండుగ పర్ణశాల. రెండు ఒకటే రెండు ఒకటి. సో ఈ మూడు పండుగలకి ఏం చేయాలి, వాళ్ళంతా వచ్చి యూదులు, మెన్ ఎస్పెషలీ మెన్ 21 years అబోవ్ ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ ఆ పండుగని అక్కడ దేవుడిని ఆరాధించాలన్నమాట. సో మనం చూసినట్లయితే 7 పండుగలు అనుకున్నాం కదా, 7 పండుగలు దే ఆర్ వెరీ సిగ్నిఫికెంట్. అది చాలా ప్రాముఖ్యమైన పండుగలు రైట్. మొదటి పండుగ ఏంటంటే పాస్ ఓవర్, ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్. ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ ఎప్పుడు చేస్తారు? అడిగేది కూడా ఉన్నది కదా. కాళ్ళు కడిగేది లేదంటే అది పండగ కాదు. అది దేవుడు ఏం చేస్తారంటే చనిపోయేక ముందు ఆయన మీరు ఈ విధంగా, మీరు నా శిష్యులు అయితే మీరు తగ్గించుకొని ఒకరినొకరిని హెచ్చించాలి, నేను ఏ విధంగా అయితే మిమ్మల్ని హెచ్చిస్తున్నానో ఆ విధంగా మీరు హెచ్చించుకోవాలని చెప్పినాడు అనమాట. అది పండగ కాదు, కానీ అది ఆచారం కూడా కాదు, మన క్రైస్తవులు చేయాల్సిన ఆచారం కాదు, కానీ అది ఆత్మీయ విషయాలు నేర్పిస్తుంది. ఎందుకంటే ఏమంటే మనల్ని తగ్గించుకొని ఇతరులని హెచ్చించాలి, మన సహోదరులని చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఏంటిది పాస్ ఓవర్. పాస్ ఓవర్ పండుగ అంటే ఏంటిది? పాస్ ఓవర్, ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్. ఎందుకు వచ్చింది అది? ప్రథమ పుత్రుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ని బయటికి తీసుకురావడానికి ఏం చేస్తున్నాడు, 10 plagues పంపించినాడు కదా. 10th plague ఏం చేసినాడంటే దేవుడు అన్నాడు, ఇక నేను ఇది లాస్ట్ ప్లేగ్, ఇందులో ఏంటంటే జ్యేష్ఠ పుత్రుడిని కదా, ఎల్డెస్ట్ సన్ని ఐఎమ్ గోయింగ్ టు టేక్ అవే రైట్. వాళ్ళని నేను చంపుతాను, నేను మరణ దూతను పంపిస్తున్నాను, ఏంజిల్ ఆఫ్ డెత్. అయితే మీరు రక్షించబడాలంటే ఏం చేయాలి? మీ ద్వారబంధానికి ఒక మేక కదా, ఒక మేకని ఒక బలి అర్పించి పశువు రైట్, విచ్ ఇస్ మీరు చూడాలి, దాంట్లో ఎటువంటి నిష్కలంకం లేని పశువుని తీసుకొచ్చి గొర్రెని అది చంపి ఏం చేయాలి, ద్వారబంధాలకు రాసినప్పుడు ఎప్పుడైతే మరణ దూత వస్తుందో ఆ రక్తాన్ని చూసినప్పుడు మీ ఇంట్లో కూడా ఎటువంటి మరణం ఉండదు. ఆ విధంగా లేనప్పుడు ఏమవుతుంది, ఆ ఇంట్లో మరణం ఉంటుందని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ విధంగా చేస్తారు. అయితే దేవుడు ఏమంటాడు, ఈ యొక్క ప్లేగ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాను రైట్. ఇక్కడి నుంచి పాస్ ఓవర్ అంటే వారిని దే ఆర్ టేకింగ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్ రైట్, పాసింగ్ ఓవర్ రైట్. పాస్ ఓవర్ అంటే పాసింగ్ ఓవర్ ఫ్రమ్ స్లేవరీ, స్లేవరీ నుంచి మిమ్మల్ని నేను ఫ్రీడమ్లోకి తీసుకెళ్తున్నాను అని చెప్తున్నమాట. బై ద డెత్ నుంచి లైఫ్లోకి మీకు తీసుకెళ్తున్నాను అని చెప్పడానికి సూచనగా అది చెప్తున్నాడు అనమాట. సో వాళ్ళు ఆ విధంగా చేసినప్పుడు ఏమైంది, మరణతో వచ్చినాడు, వాళ్ళందరినీ కూడా చంపినప్పుడు ఫరో ఏం చేస్తున్నాడు, అప్పటివరకు కఠినంగా ఉన్న ఫరో ఆయన ఇంకేం చేయలేని స్థితిలో ఏం చేస్తున్నాడు, సరే మీరు వెళ్ళండి అన్నాడు. సో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినారు అనమాట, ఇక మరణాన్ని నుంచి జీవంలోకి వెళ్ళినారు. సో అది మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క పాస్ ఓవర్ ఫెస్టివల్ని వాళ్ళకి ఇచ్చినవాడుగా ఉన్నాడు. సో మన జీవితంలో కూడా చేసిన ప్రతి కార్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం గుర్తు చేసుకోవాలి. మన రక్షణ పొందిన రోజు మనం ఆల్వేస్ వీ నీడ్ టు రిమెంబర్. రక్షణ అనేది గొప్ప కార్యం, ఇట్స్ అ గ్రేట్ గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ రైట్. మన రక్షణ లేకపోతే మనం ఏంటంటే నిత్య నాశనానికి వెళ్ళేవారంగా ఉన్నాం కదా. వీళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలు ఆ యొక్క స్లేవరీలో ఉన్నారు. అంటే మనం కూడా పాపం అనే ఆ స్లేవరీలో ఆ యొక్క స్లేవరీ పాపం అనే ఆ యొక్క బంధకాల్లో ఉన్న మనల్ని ఏం చేసినాడు, దేవుడు రక్షించినాడు కదా. సో అది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన గొప్ప కార్యాన్ని రైట్. సో ఆ విధంగా వీళ్ళకి ఏమన్నాడంటే దేవుడు, మీరు ఇది జ్ఞాపకం చేసుకోండి, ఇది చేయండి అనేసి వాళ్ళకి ఫీస్ట్ ఆఫ్ ద పాస్ ఓవర్ ఫెస్టివల్ ఇచ్చినారనమాట. సో అది దేన్ని సూచిస్తుందంటే యేసు ప్రభు యొక్క మరణాన్ని కదా, శిలువలో మరణాన్ని ఆ యొక్క పండగ సూచిస్తుందన్నమాట. సో ఆ గొర్రెల వల్ల, రక్తం వల్ల ఏ విధంగా అయితే వారి ప్రథమపుత్రుడు ఆ రోజు బతికినాడో, అదేవిధంగా ఎప్పుడైతే మనం యేసు ప్రభుని చూసినట్లయితే మన పాపాలన్నీ క్షమించి మనల్ని మరణం నుంచి జీవంలోకి తెచ్చేవాడుగా ఉన్నాడన్నమాట. సో అది చూపిస్తుంది అన్నమాట. సో ఆల్వేస్ రైట్, ఇట్ పాయింట్స్ టు దట్. సో వీళ్ళు అది చూడలేకపోయినారు. సో యేసు ప్రభు మన గురించి మన బలి పశువుగా, పస్కా పశువుగా ఆయన శిలువలో మరణించినాడు అనమాట. దానికి అది సాదృశ్యంగా ఉందన్నమాట. సో దట్స్ ద రీజన్ దేవుడు ఏమన్నాడు, ఈ పండుగని మీరు చేయండి అన్నాడు. తర్వాత ఏం పండుగ వచ్చింది, తర్వాత
ఇక పాస్ ఓవర్ తర్వాత నెక్స్ట్ పుల్యని రొట్టెల పండుగ, రైట్, అంటే అన్లివెన్ బ్రెడ్, రైట్. సో అది 3 days చేస్తారు. సో ఆఫ్టర్ పాస్ ఓవర్ తర్వాత నెక్స్ట్ 3 days ఏం చేస్తారంటే పుల్యని రొట్టెల పండుగ అది చేస్తారన్నమాట. అది దేనికి సూచనగా ఉందంటే యేసు ప్రభు మరణాన్ని సూచనగా ఉందన్నమాట. అంటే ఆయన చనిపోయినాడు అని ఆ మరణానికి అది సూచనగా ఉందన్నమాట. సో పుల్యని అన్లివెన్ బ్రెడ్ తర్వాత నెక్స్ట్ ఫెస్టివల్ 4th day ఏమొస్తుందంటే ఇట్స్ ఫస్ట్ ఫ్రూట్స్ ఫెస్టివల్. ఇట్స్ ఫస్ట్ ఫ్రూట్స్ అంటే మొదటి వాడి కాల్ ఫస్ట్ ఫ్రూట్స్ ఏమంటారు తెలుగులో? హార్వెస్ట్. ఫస్ట్ ఫ్రూట్స్ అనమాట. ఫస్ట్ ఫ్రూట్స్ అంటే దేర్ విల్ బీ ఎ బిగ్ హార్వెస్ట్ కమింగ్ అప్. సో దిస్ ఈజ్ సూచన. అయితే ఏ విధంగా ఫ్రూట్స్ వచ్చినాయో ఒక దినాన గొప్పగా మనకి హార్వెస్ట్ వస్తుంది. అంటే యేసు ప్రభు ఈ విధంగా లేచినాడో ఒక దినాన ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా లేస్తారు, రైట్, అనే సూచనగా ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్రూట్స్, రైట్. ఇది ఏం చూపిస్తుంది? అది ఒక దినాన గొప్ప హార్వెస్ట్ ఇస్తుంది, రైట్. అది సూచిస్తుంది అనమాట. దట్ ఈస్ ద 4th day. సో 3 days ఆయన చనిపోయినప్పుడు భూస్థాపనపడినప్పుడు అది పుల్యని రొట్టెల పండుగ. తర్వాత 4th day ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్స్, రైట్. తర్వాత పెంటికోస్ట్, రైట్, ఆఫ్టర్ 50 days, రైట్. 50 days తర్వాత ఏముంటుంది? పెంటికోస్ట్. సో ఆ దినాన్ని ఏం చేస్తున్నాం మనం? 50 days from which day? ఫ్రమ్ పాస్ ఓవర్. 49-50 days, రైట్. పాస్ ఓవర్ తర్వాత 50th day ఇస్ ద పెంటికోస్ట్. అంటే పెంటికోస్ట్ దినాన ఏం చూస్తున్నాం మనం? పెంటికోస్ట్ దినాన పరిశుద్ధాత్మ దేవుడు, రైట్, ఈ లోకంలోకి వచ్చినాడు, రైట్. ఆ దినాన సంఘం ఏర్పడింది, రైట్. ఆ దినాన మనమందరం కూడా అంటే సంఘంలో చేర్చబడిన వారంగా ఉన్నామన్నమాట. సో అది పెంటికోస్ట్ దినం, రైట్. సో ఇది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు చెప్పినాడు. తర్వాత పెంటికోస్ట్ తర్వాత సంఘాల్లో అన్నిటిలో ఈ సిగ్నిఫికెన్స్ లేకుండా ఇంకా వేరే అన్నిటికి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఈ పాస్ ఓవర్ నుంచి 50th day కదా పెంటికోస్ట్. అది కాకుండా పెంటికోస్ట్ అంటే అదొక వేరే క్రమం అన్ని పాటిస్తూ ఉంటారు. అంటే సో బైబిల్లో ఉన్న ప్రకారము మనం పాటించిన ఏ చర్చ్ అయినా ఇట్స్ ట్రూ బేస్డ్ ఆన్ ద బైబుల్, రైట్, ద రైట్ డైరెక్షన్, రైట్ వే. సో దట్ ఈస్ ద రైట్ చర్చ్. సో ఎనీథింగ్, రైట్, బైబుల్, రైట్, క్రైస్తత్వం అంటే ఏంటిది? ఇట్స్ ఆత్మీయమైనది కదా, శరీరానికి సంగమైనది సరైనది కాదు. యేసు ప్రభు పదే ఒకటే చెప్తా ఉన్నాడు, రైట్, ఐఎమ్ ఫ్రమ్ అబోవ్, ఐఎమ్ స్పిరిచువల్, రైట్. సో నికోదేమస్తో మాట్లాడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన శరీరానుసారంగా ఆలోచించినాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? నువ్వు ఇంత గొప్ప ఫారసీ అయి ఉండి నీకు ఇది అర్థం కావట్లేదు ఆత్మీయ విషయాలు, నేను ఈ భూలోకంలో సంగతులు చెప్తా ఉంటే నీకు అర్థం కాకపోతే ఆత్మీయ సంగతులు ఏమి అర్థమవుతాయి, రైట్. అంతే. ఇంకా అదే కాకుండా మన 4th chapterలో 4th chapterకి వచ్చినప్పుడు ఏం చేసి వాటర్, ఫిజికల్ వాటర్ తీసుకొని ఏం చేసినాడు? స్పిరిచువల్ వాటర్ ఏంటిది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినాడు. అంతేకాకుండా 6th chapterలో 5th chapter మనకి వచ్చినప్పుడు సేమ్ అదే, రైట్. సో ఈ డిడ్ ఎ మిరకిల్, ఫిజికల్ మిరకిల్ చేసి తర్వాత స్పిరిచువల్ అంటే ఆయన ఏమైనాడు అని చెప్తున్నాడు అన్నమాట. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్, సో బైబిల్ అంటే క్రిస్టియానిటీ ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ స్పిరిచువల్. ఫిజికల్ థింగ్ అనేది ఇట్స్ ఎ టెంపరరీ, ఇట్స్ ఓన్లీ టు ఎక్స్ప్లెయిన్ ద స్పిరిచువల్ థింగ్స్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, రైట్, మ్యారేజ్. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ the love between God and Christ and the church, he has given is marriage చూపిస్తున్నాడు. అంటే ఫిజికల్గా ఆ ప్రేమ ఎట్లాంటిది అని మనం అనుభవించడానికి ఆయన మనకి మ్యారేజ్ సూచిస్తున్నాడు. అందుకే ఇట్ ఆల్వేస్ పాయింట్స్ టు ఎఫిషియన్స్ 5:25 ఏమంటుంది? ఏ విధంగా అయితే యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించాడో ఆ విధంగా భర్త భార్యని ప్రేమించాలి, భార్య షీ షుడ్ బి ఒబేయింగ్, రైట్. సో ఇట్స్ ఆల్వేస్ ఫిజికల్ థింగ్స్ అని ఏం చేస్తున్నారంటే స్పిరిచువల్ థింగ్స్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, రైట్. అండ్ ఫిజికల్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టియానిటీ ఆర్ ద ఫెయిత్, రైట్, ఇట్స్ ఆల్వేస్ పాయింట్ టు స్పిరిచువల్ థింగ్స్. సో ఎనీథింగ్ దట్ ఈస్ ఫిజికల్, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ టంగ్స్ ఏంటి, లేకుంటే ఇంకా డిఫరెంట్ థింగ్స్, రైట్, ఇవన్నీ కూడా ఫిజికల్ థింగ్స్. ఇవన్నీ కూడా ఇట్ డజంట్ యాడ్ ఎనీథింగ్ టు స్పిరిచువాలిటీ. సో ఇఫ్ దోస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద చర్చ్, రైట్, then that is not going to help. That is not the right doctrine. So always we need to look on to the spiritual things than the physical things.
రైట్. సో అదంగా ఏవైతే బైబిల్లో మనకి చెప్పబడినాయో అవన్నీ ఆత్మానుసారంగా విషయాలకి సూచించడానికి మనకి ఈ లోక విషయాలు మనకు నేర్పించబడ్డాయి. ఈవెన్ టంగ్స్ అంటే కూడా మనం లాస్ట్ టైం చూసుకున్నాం కదా, ఇట్స్ అ నోన్ లాంగ్వేజ్, రైట్. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే వేరే భాషలు మాట్లాడినప్పటికీ, ఎవరైతే భాష మాట్లాడినప్పుడు వారందరూ కూడా వారి వారి భాషలో వాళ్ళు విన్నారు, రైట్. ఇట్స్ ఎ లాంగ్వేజ్ దట్ వీ కెన్ అండర్స్టాండ్, రైట్. ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ దెర్ ఈజ్ నో వాల్యూ. అందుకే 12th చాప్టర్లోకి వస్తే ఏముంటుందంటే, ఒక యుద్ధంలో మనము సైరన్ కొడతారు, రైట్. సైనికులు ఉన్నప్పుడు దే మేక్ ఎ నాయిస్. సో దే హ్యావ్ అ డిఫరెంట్ నాయిసెస్. ఇప్పుడు ఎనిమీ వస్తున్నారు అనుకోండి, దే హ్యావ్ వన్ కైండ్ ఆఫ్ నాయిస్, రైట్. ఇప్పుడు ఏదైనా సమ్ అనౌన్స్మెంట్ చేయాలనుకోండి, దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాయిస్, రైట్. బేస్డ్ ఆన్ ద నాయిస్, బేస్డ్ ఆన్ ద సౌండ్, people react, right. So that's how they do it. So in the same way, unless it is known, it has no value, right. So that's what we see in the Bible. So it's always spiritual. Wherever physical things comes into, that's not the right thing. ఇప్పుడే అమ్మగారు అన్నారు కదా, ఏమన్నారు, కాలు కడుక్కోవడం కూడా ఉంది కదా అనేసి. కాలు కడుక్కోవడము దేవుడు మనకి ఆత్మీయ విషయాలు నేర్పించడానికి, శరీరమైన విషయాలు అంటే మనకు అర్థమయ్యే విషయాలు దేవుడు చెప్తున్నాడు అన్నమాట. సో అది మనము ఆ విధంగా అర్థం చేసుకోవాలి. Yeah, brother, did I answer your question? Yeah. That's good. Okay. 4 చెప్పారు, ఇంకేమున్నాయి? Yeah, వస్తున్నాను. సో పెంటికోస్ట్, రైట్. పెంటికోస్ట్ తర్వాత వీ హ్యావ్ ట్రంపెట్స్, ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్. ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ ఎప్పుడు జరుగుతుంది? 1 Thessalonians chapter 4 verse 16-17 ఏముంటుంది? యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన దేవదూతలు దే విల్ మేక్ ట్రంపెట్, ఆర్భాటంతోనూ శబ్దంతోనూ వారు సౌండ్ చేసినప్పుడు అక్కడున్న పరిశుద్ధులంతా కూడా పరలోక రాజ్యానికి అంటే ఎత్తబడేవారుగా ఉన్నారు, రైట్. సో దట్స్ రిప్రజెంట్స్ ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్. తర్వాత ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ తర్వాత వీ హ్యావ్ ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్, తర్వాత ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్, తర్వాత వాట్ యు కాల్ ఫీస్ట్ ఆఫ్ యం కిప్పూర్. ఏంటిదంటే ఇట్స్ ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్. ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్. టాబర్నకల్ అంటే టాబర్నకల్ ఓల్డ్ టెస్ట్మెంట్ మనం ఏం చూస్తున్నాం? టాబర్నకల్ ఇస్ అ ప్లేస్ వేర్ గాడ్ ఈజ్ డ్వెల్లింగ్. మోషే ఆ టాబర్నకల్ కట్టినప్పుడు ఏమైంది? దేవుడు వచ్చి అందులో ఉన్నవాడుగా ఉన్నాడు. సో ఆ టైంలో అంటే మనము స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఏం చూస్తామంటే, సో ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుని వాళ్ళతోని వారి విధంగా అంటే మరలా టెంపుల్ కడతారు, రైట్. మరలా అక్కడ ఆయనని ఆరాధిస్తారన్నమాట. సో దట్స్ రిప్రజెంట్స్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్. ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్ తర్వాత దెన్ కమ్స్ ద ఫీస్ట్ ఆఫ్ బూత్స్ ఆర్ వీత్స్ ఆఫ్ గుడార పండుగ, రైట్. సో ఈ పండుగను మనము చూస్తున్నాం. సో ఈ పండుగ ఏంటిది? టెంట్స్ ఏంటిది? ఈ పండుగ వారికి దేవుడు ఏమని చెప్పాడంటే, నేను ఈ ఐగుప్తులో అంటే ఎడారిలో 40 సంవత్సరాలు మిమ్మల్ని నేను పోషించినాను, మిమ్మల్ని అందరినీ నేను గుడారాలు వేసి, రైట్ కదా, అంతే కదా. మనం చూస్తున్నాం నంబర్స్లో, ఇఫ్ యూ రిమెంబర్, రైట్, ఇన్ ద మిడిల్ ఇన్ ద టాబర్నకల్ నార్త్ వైపు జూడా ఉంటుంది, నార్త్ వైపు 3 tribes ఉంటాయి, సౌత్ వైపు 3 tribes, ఈస్ట్ అండ్ వెస్ట్ 3 tribes, రైట్. సో ఆ విధంగా గుడారాల్లో మిమ్మల్ని నేను పెట్టి మిమ్మల్ని పోషించినాను, రైట్. అది జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఏమన్నాడంటే, మీకు ఈ ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్ మీరు చేసుకోవాలి అని చెప్పినాడు అనమాట. సో ఈ విధంగా 7 పండుగలు దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు, రైట్. ఆ 7 పండుగలు మీరు చేయాలి. ఇప్పుడు నూతన నిబంధనలో మనకి ఏం చేస్తున్నాడు దేవుడు? మనకి 2 ఇచ్చినాడు. ఒకటి ఏంటంటే బ్యాప్టిజం, రైట్. రక్షణ పొందిన తర్వాత మీరు బ్యాప్టిజం తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మనం బలలో పాలు పొందాలి. సో ఈ 2 ఆర్డినెన్సెస్ గాడ్ హెస్ గివెన్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ టు రిమెంబర్. 2 ఏం సూచిస్తున్నాయి అంటే, 2 సిలువనే సూచిస్తున్నాయి కదా, యేసుప్రభు యొక్క మరణాన్ని సూచిస్తున్నాయి. సో బ్యాప్టిజం ఏంటిది? నేనేం చేస్తున్నాను? నా పాపాలు నేను ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తున్నానంటే, నా హృదయంలో జరిగిన కార్యాన్ని ఇతరులకి బయటకి చూపిస్తున్నాను కదా. సో అంటే నేను యేసుప్రభుతో చనిపోయినాను, భూస్థాపన చేయబడ్డాను, తిరిగి లేచినాను. విధంగా అంతలా నీళ్ళలో బ్యాప్టిజం ఇస్తానమాట. కంప్లీట్లీ ఇమ్మర్స్ అయ్యి దెన్ విల్ బి రిజరెక్టెడ్. సో విచ్ రిప్రజెంట్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతేకాకుండా టేబుల్ ఏం చేస్తుంది? టేబుల్ యొక్క బ్రెడ్ ఏం సూచిస్తుంది? ఇట్ రిప్రజెంట్స్ హిస్ బాడీ, రైట్. హిస్ బాడీ ఈజ్ బ్రోకెన్ ఫర్ అస్, రైట్. హిస్ ఫిజికలీ కేమ్, హీ డైడ్, సో హిస్ బాడీ వాజ్ అ సబ్స్టిట్యూట్ ఫర్ మై బాడీ, రైట్. హిస్ బ్లడ్ వాజ్ అ సాక్రిఫైస్
రైట్, నేను చనిపోవాల్సినది నా పాపాల వల్ల నేను శిలువలో చనిపోవాల్సినది ఏం చేస్తున్నాడు దేవుడు నాకు బదులుగా, రైట్, యాజ్ అ సబ్స్టిట్యూట్, రైట్, హీ డైడ్ ఇన్ ద క్రాస్, హీ బికేమ్ ఎ ప్రొపిసియేషన్, దేవునికి ఇష్టమైన ఆ యొక్క బలియాగం అయిపోయినాడు, రైట్, తద్వారా నేను రక్షించబడ్డాను, రైట్. సో అదేవిధంగా అట్లా ఈ 2 ఆర్డినెన్సెస్ని న్యూ టెస్ట్మెంట్లో మనము చేయాలి యాజ్ ఎ బిలీవర్, రైట్, యేసుప్రభువు నమ్మిన వాళ్ళు. సో పాత నిబంధనలో వాళ్ళకి ఏంటి అంటే ఆ 7 పండుగలు దేవుడు వారికి ఇచ్చినారనమాట. సో దట్ దే ఆల్వేస్ రిమెంబర్, రైట్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ని చేసినప్పుడు కూడా వాళ్ళు కీప్ ఆన్ ఫర్గెటింగ్ కదా. అన్ని వాళ్ళు దేవుడు అద్భుతంగా వాళ్ళని ఆ కానాన్ దేశంలో తెచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మరలా వెనక తిరిగి ఆ ఇతర దేవతలని విగ్రహాలని పూజించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, మరలా వాళ్ళని అక్కడిని తీసుకెళ్ళి బబులోన్లోకి తీసుకెళ్ళినాడు, రైట్. మరలా దేవుడు వాళ్ళు క్షమించి మరలా వెనక్కి తెచ్చినప్పుడు మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని అందు అంత ఆసక్తిగా ఉండలేదన్నమాట. అయితే ఇదంతా కూడా దేవుని ఏం చేస్తున్నాడంటే గాడ్ వాంట్స్ టు బ్రింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, బట్ అట్ సేమ్ టైం గాడ్ గేవ్ దెమ్ ద ఆపర్చునిటీ, రైట్. సో మీరు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ చేసిన కార్యాలు. అదేవిధంగా మనకి దేవుడు మనకు చేసిన కార్యాలని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనమాట. సో అవి మర్చిపోయినట్లయితే ఏమవుతుంది, దెన్ వి బికమ్ ప్రైడ్, రైట్, ఫుల్ ఆఫ్ ప్రైడ్. అందుకే దేవుడు ఇశ్రాయేలుని ఏమంటున్నాడు, మెడ వంచని జనాంగం, ఇన్ని కార్యాలు చేశాను మీకు, ఇన్ని చేశాను, అయితే మీరు నన్ను తిరస్కరిస్తున్నారు, అయితే మీరు ఎటువంటి వారంట, మెడ వంచని జనాంగం అంట. సో మనం కూడా దేవుని కార్యాలు మనం గుర్తించుకోకుండా దేవుని పట్ల చేసిన మేలులను మనము తలంచకపోతే, అవి మర్చిపోతే మనల్ని కూడా ఆ విధంగా అనేవాడుగా ఉన్నాడు. కాబట్టి అందుకే మనము యోగ్యమైన రీతిగా మనము బలలో పాల్పొందాలి, రైట్. మనం రక్షణ పొందిన తర్వాత మనము బ్యాప్టిజం తీసుకోవాలి, అది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఓకే, సో దట్ విల్ మేక్ అస్ టు రిమెంబర్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్. సరే, అది 2వ వచనం. సో ఏముంది ఇక్కడ, నా ద ఫీస్ట్ ఆఫ్ ద బూత్స్ వాజ్ అట్ హ్యాండ్. సో ఫీస్ట్ ఆఫ్ ద బూత్స్ ఎప్పుడు వస్తుందంటే మనం ఇట్ కమ్స్ ఇన్ ఫాల్ టైంలో, అంటే సెప్టెంబర్ అక్టోబర్ టైంలో వస్తుందన్నమాట. సో నిస్సాన్ అనే మంత్ ఇట్ కమ్స్ బిట్వీన్ ఫిబ్రవరి అండ్ మార్చ్ మధ్యలో. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఇజ్రాయెల్. ఎప్పుడైతే మోషే దేవుడు సమాజముతో ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను. చాలు సిస్టర్, థ్యాంక్స్. ఇక్కడ ఏం చూస్తున్నాము, ఇక్కడ ద ఫస్ట్, సో దేవుడు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు యాక్చువల్గా నిస్సాన్ అనేది ఇట్స్ సెకండ్ మంత్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం, బట్ బికాస్ హీస్ బ్రింగింగ్ అవుట్, హీ వాంట్స్ టు మేక్ ఎ న్యూ థింగ్. సో నౌ దట్స్ ద రీజన్ హీ మేడ్ నిసాన్ ఎస్ ఇస్ ఫస్ట్ మంత్. సో నిసాన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మార్చ్ ఏప్రిల్ మధ్యలో వస్తుంది అనమాట. సో 10th డే మీరు పశువును చూసుకోవాలి, ఏర్పరచుకోవాలి. 14th డే యూ నీడ్ టు కిల్ ఇట్, ఈట్ ఇట్, అండ్ దెన్ యూ నీడ్ టు పాస్ ఓవర్, యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజిప్ట్ అనేసి చెప్తాను అనమాట. సో అది నిస్సాన్, అది పాస్ ఓవర్. సో అది ఎప్పుడంటే స్ప్రింగ్ టైం, రైట్, ఇట్స్ అ స్ప్రింగ్ టైం, రైట్. మనం మార్చ్లో స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కదా మన లెక్క ప్రకారం, దట్స్ స్ప్రింగ్ అనమాట. సో తర్వాత పెంటెకోస్ట్ వస్తుంది. తర్వాత ఈ పర్ణశాల పండుగ ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ అక్టోబర్లో ఫాల్లో వస్తుంది అనమాట. సో మనము ఏం చూస్తున్నామంటే ఈ యోహాను సువార్తలో మనం జనరల్గా చూసినట్లయితే 3 సార్లు యేసు ప్రభు యెరూషలేంకి వచ్చినాడు. సెకండ్ చాప్టర్లో హీ కేమ్ ఇన్ టు యెరూషలేం, రైట్. ఆ కానాను వివాహం తర్వాత ఆయన ఏం చేసినాడు, అయిపోయిన తర్వాత వెంటనే ఆయన ఈ కేమ్ టు జెరూసలేం. సో జెరూసలేం అది ఇట్స్ అ పాస్ ఓవర్ అని అంటారు. సో అదొకసారి. తర్వాత మనం రెండోసారి ఎక్కడ చూస్తున్నాం యేసు ప్రభు జెరూసలేం రావడం, ఎక్కడ చూస్తున్నాం మనం, 5th చాప్టర్లో మనం చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ అది మనకి ఇవ్వలేదు ఇక్కడ, అంటే బైబిల్లో రాయబడేది సమ్ ఫెస్టివల్. సో ఇట్ కెన్ బి ఎ పాస్ ఓవర్ ఆర్ ఇట్ కెన్ బి సమ్ అదర్ ఫెస్టివల్ అని అంటారు. సో జనరల్గా ఏమంటారంటే ఇట్స్ అ పాస్ ఓవర్, రైట్. దెన్ దిస్ ఈజ్ ద 3rd టైం. ఇప్పుడు 7th చాప్టర్లో మనం ఏం చూస్తున్నాం, 3rd టైం ఆయన యెరూషలేంకి వస్తున్నాడు. సో ఆ విధంగా 3 సార్లు యెరూషలేంకి వస్తున్నాడు. ఆ విధంగా దట్స్ హౌ పీపుల్ క్యాల్కులేటెడ్ దట్ హీ మినిస్టర్డ్ ఫర్ 3 years. సో 3 సార్లు రాయబడిన అట్లా బట్టి అది 3 years ఆయన హీ డిడ్ హిస్ మినిస్ట్రీ అని చెప్తారనమాట. సో ఆయన ఎక్కడ మనం ఏం చూస్తున్నాం, నౌ ద జ్యూస్ ఫీస్ట్ ఆఫ్ బూత్స్ ఈజ్ అట్ హ్యాండ్. సో ఈ ఫీస్ట్ ఇప్పుడు అంటే అక్టోబర్ నవంబర్ టైంలో ఆయన యెరూషలేంకి వచ్చినాడు. యెరూషలేంకి వచ్చేసి ఇంకా అక్కడే ఉన్నాడు, రైట్. అంటే ఆ ప్రాంతాల్లో మనం చూస్తాం 7th చాప్టర్, 8th చాప్టర్, 9th చాప్టర్,
రైట్ 10th 11th వరకు మనం చూస్తాం. 12thలో ఎంటర్స్ ఇంటూ జెరూసలేం, రైట్. ఈ 7th చాప్టర్లో 8th చాప్టర్లో కూడా హీ ఈజ్ ఇన్ జెరూసలేం. తర్వాత మళ్ళీ బయటకు వెళ్తాడు, మళ్ళీ బేతనీకి వెళ్తాడు, మళ్ళీ ఒలివల కొండ దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. 13th 14th 15th 16th అన్నీ కూడా వి సీ దట్ హీ వాజ్ ఇన్ జెరూసలేం, రైట్. సో అక్కడ ఇట్స్ అంటే 7 days ఇట్ ఎలాబొరేటెడ్లీ జాన్ ద అపోజిల్ జాన్ రిటర్న్. ఇది ఈ విధంగా మనము వేరే వేరే సువార్తల్లో మనం చూడమన్నమాట. సో అది దట్స్ వాట్ మనము చూస్తాం. సో ఇక సెకండ్ వర్స్లో ఏమంటే నౌ ద జూస్ ఫీస్ట్ ఆఫ్ బూత్స్ వాజ్ అట్ హ్యాండ్, రైట్. సో నౌ అట్లీస్ట్ వీ అండర్స్టూడ్, రైట్, హౌ మెనీ ఫెస్టివల్స్ ఆర్ దేర్, వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్, రైట్. మరలా మనం అగైన్ నెక్స్ట్ టైం వెన్ ఎవర్ వీ గెట్ అన్ ఆపర్చునిటీ మరలా మనం చూద్దాం. So verse 3, right. So his brothers, right, said to him, leave here, right, and go to Judea. And that మూడో వచనం చదువుతున్నా అంటే నేను, ఆయన సహోదరులు ఆయన్ని చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదాయకు వెళ్ళుము. ఏమంటున్నాడు వాళ్ళతో, హిస్ బ్రదర్స్, రైట్. మనము చూసాం కదా, ఐ థింక్ మార్క్ చాప్టర్ 16 verse 16లో చూద్దాం. మార్క్ 16. సో అక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన సహోదరులు, రైట్, ఆయనకి సహోదరులు ఉన్నారని మనం చూస్తాం. 6:16 ఐ థింక్, 1 second, 6:16 అనుకుంటా, చదవండి. అయితే హేరోదు విని నేను తలగొట్టించిన లేదు సిస్టర్, 1 second, లెట్ మీ సీ. ఇప్పుడు చెప్పే రెఫరెన్స్ వేరే. మార్క్ చాప్టర్ 1 verse 22 చూద్దాం. మార్కు 1:22. మార్కు మళ్ళీ ఇక్కడికి రావాలి. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించిన కనుక వారు ఆయన బోధనకు ఆశ్చర్యపడిరి. లేదు సిస్టర్, సారీ, మై బ్యాడ్. అది మాథ్యూ 13:55లో ఉంది, చదవండి. సారీ 6:3 మార్క్ 6:3 చదవండి. మార్క్ 6:3. మార్కు 6:3 చదవనండి. ఇతడు మరియు కుమారుడు కాడ, ఇతడు యాకోబు యేసే, యూదా సియోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాదా? ఇతని సోదరీ మనులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. సో ఇతనికి సోదరులు సోదరీలు కూడా ఉన్నారన్నమాట, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. సో అట్లీస్ట్ ఫోర్ బ్రదర్స్ని మనము లిస్ట్ చేయడం చూస్తాం కదా. సైమన్ ఒకటి, జేమ్స్ ఒకటి, సియోన్. సో నలుగురు. సో వీళ్ళు నలుగురు కూడా ఉన్నారు కదా యేసు ప్రభు ఉన్న టైంలో. వాళ్ళంతా కూడా కపెర్నహూమ్, రైట్, దట్ ఈస్ దేర్ ప్లేస్ కాబట్టి అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ఇన్ని సూచన క్రియలు చేసినావు కదా, నువ్వు 5 రొట్టెలు 2 చేపలను చేసినావు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు, నువ్వు వెళ్ళి జెరూసలేంకి వెళ్ళి నువ్వు నీ గురించి నువ్వు చెప్పుకోవు అనేసి వాళ్ళు ఆయనని హేళనగా చేస్తున్నారన్నమాట. సో దే డి నాట్ లైక్ హిమ్, దే డి నాట్ నో హూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అంటే ఎవరో కూడా ఆయనకి ఆ టైంలో తెలియదు అనమాట. సో అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమంటున్నారు, ఆయన సహోదరులు ఆయన్ను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. సో నువ్వు అక్కడికి వెళ్ళు, రైట్, అక్కడికి వెళ్ళి నువ్వు ఇవన్నీ గొప్ప సూచనలు చెయ్యి, అప్పుడు నీకు పేరు వస్తుంది, రైట్. అంటే దే ఆర్ సర్కాస్టికలీ దే ఆర్ సేయింగ్ అనమాట. అది వాళ్ళు చేస్తున్నారు. సో ఆ టైంలో ఆయన ఎవరో ఆయనకు తెలియదు కదా, ఆయన యేసుప్రభు దేవుడు అని తెలియలేదు. అయితే ఎప్పుడైతే వాళ్ళు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు యాకోబు, మనకి అట్లీస్ట్ వి నో దట్ ఆయన సోదరుడైన యాకోబు రక్షణ పొందినాడు, రైట్. ఆయన చర్చ్లో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ అయినాడు. ఇంకా జూడ్ కూడా ఆయన తన పత్రికని రాసిన వాడుగా ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఆయన సోదరులందరూ కూడా ఆయనని అంగీకరించి యేసుప్రభుని నమ్మిన వారుగా ఉన్నారు. అయితే దానికన్నా ముందు ఆయనని వారు ఈ టైంలో ఆయన గురించి తెలుసుకోలేకపోయినారు అన్నమాట. verse 4, 4వ వచనం చదువుదాం. బహిరంగమున అందరి అంగీకరింపబడ్డ గోరువాడెవడును తన పని రహస్యమును జరిగింపడు. సో వీళ్ళు ఏమంటున్నారు, నీకు ఫేమస్ కావాలంటే
ఏం చేస్తారు ఈ లోకంలో? ఏమి లేకున్నా సరే పబ్లిసిటీ చేస్తారు కదా. సో యూనో ఈ రోజులలో ఐ సీ దట్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్, అదర్ రిలీజియన్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోయి ఏదో చేస్తూ ఉన్నారు, పిల్లలు పుడితే మన మా వల్ల జరిగింది అనేసి. సో దట్స్ హౌ పీపుల్ ఆర్ బికమింగ్ సో ఫేమస్ అండ్ సో రిచ్. ఐ మీన్ ఇది ఈవెన్ ఇన్ క్రిస్టియానిటీ ఇట్ ఈస్ దేర్, రైట్? క్రైస్తత్వంలో కూడా అది ఉంది, రైట్? నేను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి మంచి జరిగిందని, పిల్లలు పుట్టినారని. సో మన ఇండియాలో చూసినట్లయితే దే ఆర్ సో మెనీ పీపుల్, రైట్? ఇట్స్ అ గాడ్ హూస్ డూయింగ్ కదా, దేవుడు చేసేవాడు, రైట్? మనం జస్ట్ వీఆర్ జస్ట్ మనము జస్ట్ ఎ టూల్ అంతే కదా. దేవుడు మనం ప్రార్థించమన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, రైట్? అంటే దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించి జవాబు దయచేసిన వాడుగా ఉన్నాడు. కాకపోతే ఎక్కడ కూడా మనము ఆ మహిమని మనము దొంగిలించకూడదు, రైట్? నేను ప్రార్థన చేసినాను కాబట్టి ఇది జరిగింది, రైట్? నేను ప్రార్థన చేశాను కాబట్టి అది జరిగింది, అట్లా కాదు కదా. సో వి సీ సో మెనీ థింగ్స్ లైక్ దట్. వాళ్ళు ప్రార్థన చేస్తే అవుతుందంట, రైట్? ప్రార్థన చేయడం మంచిదే కదా, ప్రార్థనలో ఉండడం మంచిదే, ఇతరుల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకోవడం మంచిదే. అయితే కార్యం జరిగించేవాడు ఎవరు? దేవుడే ఉన్నాడు. సో అది మనము జ్ఞాపకం చేసుకోవాలి కదా. సో వీళ్ళు ఏమంటున్నారు, వెళ్ళిపోయి నువ్వు వై డోంట్ యూ షో యువర్ సెల్ఫ్, రైట్? యూ సీ that you want to do so many miracles, you want to, looks like you want to become famous, so why don't you go to Jerusalem and show your capabilities there అనేసి వాళ్ళు చెప్తారనమాట. ఏమంటున్నారు, if you want to become famous, you cannot be like this, right? You need to go and you need to show forth your greatness కదా. For not even his brothers believed in him కదా. ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదన్నమాట. 6వ వచనం చూద్దాం. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. తర్వాత యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎప్పుడు సిద్ధముగానే ఉన్నది. లోకంలో మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, యేసుప్రభు ఏమంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నారు, వెళ్ళిపోయి సూచన చేసి నువ్వు దేవుడు అని చూపించుకో, రైట్? సో వాడు సర్కాస్టిక్ అన్నప్పటికీ, సో దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. అయితే ఇది యేసుప్రభు ఏమంటున్నాడు, సి ఐ వర్క్ ఆన్ మై టైం టేబుల్, ఐ వర్క్ ఆన్ గాడ్స్ టైం టేబుల్, రైట్? ఎప్పుడు నేను ఏం చేయాలనేది తండ్రి ముందుగానే నిర్ణయించినాడు. అందుకే 4th చాప్టర్లో ఏం చూస్తున్నాం మనం, ఆయన సో మై ఫుడ్ ఈజ్ టు మై మీట్ ఈజ్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ దట్ సెండ్ హిమ్. ఆయన పంపిన వాడిని చిత్తం చేయటే నాకు ఆహారమైనది, రైట్? ఎవ్రీ చాప్టర్ యూ లుక్ ఎట్, రైట్? 7th చాప్టర్లో చూస్తున్నాం, 6th చాప్టర్లో చూస్తున్నాం, 5th చాప్టర్లో చూస్తున్నాం, రైట్? ఇన్ సో మెనీ అదర్ ప్లేసెస్ ఏమంటున్నాడు యేసు ప్రభు, దేవుని చిత్తమే నేను చేస్తాను, రైట్? యాజ్ అ క్రిస్టియన్, మనము యేసు ప్రభుని ఫాలో చేసిన వారు మనం కూడా ఏం చేయాలి, దేవుని చిత్తం ఏముంది మన జీవితంలో అది తెలుసుకొని ఆ విధంగా చేసేవారంగా ఉండాలి, రైట్? సో దట్స్ వాట్ వీ లెర్న్ హియర్. బికాస్ దే డి నాట్ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ దట్ హీస్ గాడ్. సో వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించి నమ్మినారో దెన్ దేర్ పర్స్పెక్టివ్ చేంజ్. సి వాట్ దే రిటర్న్, వాళ్ళు ఏం రాసినారో చూద్దాం. జూడ్ చాప్టర్ 1:1 చదవండి. ఏమంటున్నారు వాళ్ళు, నేను యేసు ప్రభు హాఫ్ బ్రదర్ అయినప్పటికీ వాళ్ళు ఏమని రాస్తున్నారో చూద్దాం. జూడ్ చాప్టర్ 1:1. జూడ్ లాస్ట్ జూడ్ 1 ఫస్ట్ ఒకటే చాప్టర్ ఉంటుంది, verse 1. ఏమంటున్నారంటే వీళ్ళు, నేను చదవనా? యూదా, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా, రైట్? ఇక్కడ ఏమంటున్నాడు, యాకోబుకి నేను సహోదరును, రైట్? జేమ్స్కి నేను బ్రదర్ని. అయితే యేసు ప్రభుకి ఏమంటున్నాడు, దాసుడని. ఎప్పుడైతే వారు యేసు ప్రభు దేవుడని గుర్తించినారో, అది జూడు రెవల్యూషన్ ముందు ఉంటుంది, యూదా రెవల్యూషన్ ముందు ఉంటుంది, ప్రకటన గ్రంథం ముందులో వస్తుంది. ఆయన నేను యేసు ప్రభు సహోదరుడు అని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఆయన దాసుడని అంటున్నాడు, రైట్? దానికన్నా ముందు ఏమన్నారు, ముందు వెళ్ళిపోయి నువ్వు చూపించుకోరాదా అన్నారు, రైట్? ఇప్పుడు ఏమంటున్నారు, దాసుడు. మనం ఇక్కడ చూద్దాం, జేమ్స్ చాప్టర్, యాకోబు 1 వచ్చినాము, 1 అధ్యాయం. ఈయనేమంటున్నాడు చూద్దాం, జేమ్స్.
జేమ్స్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏమేమంటున్నాడు? సర్వెంట్ ఆఫ్ గాడ్, రైట్? అంటే యేసు ప్రభు దేవుడు. తెలుగులో ఏముంటుంది? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు, రైట్? ఇప్పుడు ఏమంటుంది? ఎప్పుడైతే ఆయన దేవుడని వారు గుర్తించినారో, వారు నేత్రాలు వెలిగించబడ్డాయో, వారు రక్షణ పొందినారో, వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఏం చూస్తున్నారు? వీఆర్ నథింగ్, వీఆర్ జస్ట్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ హు ఆర్ సేవ్డ్ బై ద మర్సీ అండ్ గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మేము యేసు ప్రభు ద్వారా పుట్టినప్పుడు, అంటే యేసు ప్రభు తమ్ముళ్ళం అయినప్పటికీ, మా తల్లి ఒకటే అయినప్పటికీ మేము దేనికి కూడా పనికిరాము, రైట్? ఆయన ముందు వీఆర్ నథింగ్, మేము దాసులం. ఆయన ఎవరు? ఆయన దేవుడై ఉన్నాడు అని చెప్తున్నారు అన్నమాట. డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? సో అది వాళ్ళు అప్పుడు నమ్మలేదు. ఓకే, ఇక్కడైతే బ్రదర్స్ అన్నట్టు చెప్తున్నారు, అక్కడైతే దాసులు అని చెప్తున్నారు. దట్ ఇస్ ఆల్సో డిఫరెన్స్ కదా. అంటే ఇక్కడ యోహాను వారి ముందు స్థితి యేసు ప్రభు చనిపోక ముందు స్థితి ఏంటిదో వాళ్ళు చెప్తున్నాడు. సో యేసు ప్రభు చనిపోయిన తిరిగి లేచిన తర్వాత వారి స్థితి ఏంటిదో వాళ్ళు రాస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఏముంటుంది? యేసు ప్రభు ఏమంటాడు? నా సమయం ఇంకా రాలేదు కదా. మరియ కూడా 2nd చాప్టర్, రైట్? జాన్ చాప్టర్ 2లో ఆమె కూడా ఏం చేస్తుంది? వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది? అక్కడ ద్రాక్షారసం అయిపోయింది పెళ్ళిలో అనేసి వచ్చి అడుగుతూ ఉందన్నమాట. అయితే దేవుడు యేసు ప్రభు తండ్రి యొక్క క్యాలెండర్, రైట్? ఆయన ఈవెంట్స్ ప్రకారమే ఆయన నడిచేవాడుగా ఉన్నాడు, నాట్ ఆన్ ద హ్యూమన్ లెవెల్, రైట్? సో ఎవ్రీబడి టు హిమ్ ఈజ్ సేమ్, అంటే హ్యూమన్ లెవెల్, రైట్? వాళ్ళందరూ కూడా మనుషులే. అయితే తన ప్రయారిటీ ఏంటిది? దేవుడు, తండ్రి అయిన దేవుడు కదా. సో ఆయన క్యాలెండర్ మీద ఆయన నడుస్తున్నాడు, ఆయన చిత్తమే తనకు ఆహారంగా ఉంది, రైట్? సో మేరీ వచ్చి ఏమంటున్నారు? వాళ్ళ దగ్గర అది అయిపోయింది, కొంచెం చేయరా. సో హీ హ్యాస్ ద కేపబిలిటీ, రైట్? హీ డిడ్ ఇట్, బట్ దట్ ఈస్ నాట్ హిస్ టైం. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు? అమ్మ, నాతో మీకు పని ఏముంది, రైట్? 7 hours. Verse 4. యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు. అంటే ఐఎమ్ వర్కింగ్ ఆన్ గాడ్స్ క్యాలెండర్, నాట్ ఆన్ హ్యూమన్ క్యాలెండర్, రైట్? యు ఆర్ జస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్, బట్ గ్రేటర్ ఈజ్ గాడ్. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ హిస్ క్యాలెండర్ అని చెప్తా ఉన్నాడు అనమాట. సో అగైన్ వెన్ హీ గాట్ ద పర్మిషన్, దెన్ హీ డిడ్ ఇట్, రైట్? హీ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఆయన చేసే సమర్థుడు. కాకపోతే ఆయన ఎందుకు వచ్చినాడు ఈ లోకంలో? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చినాడు కదా. సో అందుకే అంటున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు? నా సమయం ఇంకా రాలేదు కదా, నా సమయము వచ్చినప్పుడు నేను వెళ్తాను అని అంటున్నాడు అన్నమాట. Verse 9 చదువుతారా ఎవరు? ఆయన వారితో ఇలాగ చెప్పి గలియకు నిలిచిపోయాను. యా. సో ఇంకా ఆయన అక్కడికి వెళ్ళలేదన్నమాట. సో తండ్రి సమయంలో ఆయన అక్కడికి వెళ్ళాడు. సో అంతవరకు తండ్రి సమయం కానంత వరకు ఆయన గలీలోనే నిలిచిపోయిన వాడుగా ఉన్నాడు. సో 10 చదువుదాం. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను. 11 పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడని, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనేది. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడనూ బహిరంగముగా మాటలాడలేదు. సో దే నో, వాళ్ళకి తెలుసు యేసు ప్రభు పండగకి యెరూషలేము వస్తాడని తెలుసు. అయితే ఆయన ఎక్కడున్నాడో వాళ్ళకి తెలియదు కదా. సో బట్ ఆయన అక్కడికి వచ్చినవాడుగా ఉన్నాడు. అయితే యూదులు ఏం చేస్తున్నారు? దే ఆర్ లుకింగ్ ఫర్ హిమ్ కదా. ఆయన గురించి ఎక్కడున్నాడా అని ఆయన గురించి ఎతికేవారుగా ఉన్నారు కదా. ఎందుకంటే 5th చాప్టర్లో ఎంతో ఘర్షణ కదా. దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ డిస్కషన్ యేసు ప్రభుకి వారి మధ్య, రైట్? అండ్ దెన్ దే ఈవెన్ ట్రై టు కిల్ హిమ్, రైట్? ఈ చాప్టర్లో కూడా మనం చూస్తాం. నెక్స్ట్ చాప్టర్లో ఇంకా ఆ యొక్క కోపం అనేది ఇంకా పెరిగిపోతూనే ఉంది. సో అండ్ ఇట్ లేట్స్ టు ఎక్కడి వరకు జరిగేది, సిలువ వేసేంతవరకు అది వచ్చిందనమాట. అయితే ఆయన ఎక్కడున్నారని చూస్తున్నాడు. తర్వాత జనసమూహం కూడా ఆయన ఏరియాని చూస్తున్నారు కదా.
వాళ్ళు కూడా ఆ సూచనలు చూసినారు. అయితే వాళ్ళలో దేర్ ఇస్ సమ్ డిస్కషన్, దేర్ ఇస్ సమ్ కన్ఫ్యూజన్. కొంతమంది ఏమో ఆయన మంచివాడని, కొంతమంది ఏమో ఆయన చెడ్డవాడని, రైట్. మంచి చేసినప్పటికీ యూదులు ఏం చేస్తున్నారు, వాళ్ళు దే టర్న్ ద పీపుల్, రైట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ పీపుల్ వీ నో దట్ దేర్ హార్ట్, రైట్, వాట్ ఈస్ ఇన్ దర్ హార్ట్, రైట్. ఇన్ జాన్ చాప్టర్ 2 verse 28 ఏముంటుంది, వారి హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు, అందుకే వారికి అప్పగించుకోలేదని ఉంటుంది. సో హీ నోస్ దేర్ హార్ట్. సో కొంతమంది ఏమో ఆయన మంచివారని, కొంతమంది ఏమో ఆయన చెడ్డవారని అనుకున్నారన్నమాట. అయితే యూదులకి భయపడి ఎవరు కూడా బయటకి మాట్లాడలేదు. దిస్ ఇస్ వాట్ వీ సీ. సో వాట్ డూ వీ థింక్ అబౌట్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు గురించి మనమేమనుకుంటున్నాం, రైట్. మనం దేవుడు అని అనుకుంటున్నాం కానీ, ఆయన ప్రభు అని అంటున్నాం కానీ, ప్రభుకి ఇచ్చే ఆ ఘనత మనం ఇస్తున్నామా కదా? ఇఫ్ దెర్ ఇస్ అ కింగ్ సిట్టింగ్ దేర్, సో హౌ డూ యూ ఫీల్, రైట్? సో కింగ్ అక్కడ ఉంటే మనం ఏ విధంగా బిహేవ్ చేస్తాం? సో నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను అనమాట. 1950s 15 ఆ టైంలో బ్రిటిష్ ఎంపరర్ ఈ వెంట్ టు ఇండియా. ఆయన ఆ యొక్క థ్రోన్ మీద కూర్చున్నప్పుడు డిఫరెంట్ కింగ్స్, రైట్, దే కేమ్ అండ్ దే వర్ సల్యూటింగ్ హిమ్ అనమాట. ఎంతో మర్యాదగా వంగి సల్యూట్ చేసుకొని అదే విధంగా వెళ్ళినారు, రైట్. అంటే ఆ ఎంపరర్కి అంత ప్రాధాన్యత ఇచ్చినారు, అంత గౌరవం ఇచ్చినారు. అయితే యేసు ప్రభు మనకి ప్రభు అంటే మనం ఎంత గౌరవం ఇవ్వాలి, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంత భయంతో వణుకుతూ ఉండాలి. మన జీవితంలో ప్రతిదీ కూడా, రైట్, ఆయన చిత్తానుసారంగా, ఆయనకి ఇష్టానుసారంగా మనం ఉండాలి, రైట్. ఈ ఎంపరర్ తనకి ఆ రోజులలో యూ కెన్ జస్ట్ కిల్ పీపుల్, దెర్ ఈస్ నో లా, రైట్, హీఈస్ ద లా, రైట్. సో అట్లా దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆయన హీఈస్ ద లా, సో హీఈస్ ఫర్ గివింగ్ అస్. కాబట్టి మనం చేసిన జీవితంలో మనకి ప్రభు అయి ఉంటే మనకు వాళ్ళకి దాసులుగా ఉండేవారంగా ఉండాలి. సో దిస్ ఐ విల్ క్లోజ్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ కామెంట్స్? మీకంటే ఏమైనా డౌట్లు ఉన్నాయండి? క్వశ్చన్లు ఉన్నాయా?